నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. ఓకే, మనం టుడే ది ఫస్ట్ ఎడిషన్లో ఇవాళ ఆంధ్రజ్యోతి తెలంగాణ తీసుకుందాం. వెనుజువేలాలో ఉద్యమకారినికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియా కొరినాకు ఈ పురస్కారం దక్కింది. బుల్లెట్లకు బదులు బ్యాలెట్ల నినాదంతో వెనుజులాలో ఈ ఉద్యమం స్వేచ్ఛాయుత నిష్పక్షాక ఎన్నికల కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన దిశాలి అంటూ కూడా ఈ వార్తను మనం చూస్తున్నాం. ప్రాణాలకు ముప్పు ఉన్న స్వదేశంలోని అజ్ఞాతంలో ఉంటూ పోరాటం చేశాను. ట్రంప్తో సహా 338 మంది నామినేట్ అయినా వారందరినీ కాదని కొరినాను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి ఇది అంకితం అంటూ కూడా మరియా మాచోడా తెలియజేశారు. ఇది ప్రధానంగా మనం ఈ అంశాన్ని చూస్తున్నాం. అలాగే ట్రంప్ కూడా కొంచెం అశాంతికి గురైనట్లు కూడా ఈ వార్తను కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూస్తున్నాం. ఈ వార్త గురించి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? అంటే ట్రంప్ ఆశల మీద నీళ్లు జాలేరు కానీ మంచి వారికే ఇచ్చారంటున్నారు. ఎందుకంటే పోరిన ఆమె జీవిత చరిత్ర చూస్తే ఒకసారి 15 ఏళ్ళు రాజకీయాల నుంచి బహిష్కరించబడ్డది. అంటే ప్రతిసారి పడిలేచే కెరటం లాగా వరుసగా 20 ఏళ్ల పోరాటమే కావచ్చు కానీ మొదటి సెనెట్కి ఎన్నికైన తర్వాత, వెనుజులా సెనెట్కి ఎన్నికైన తర్వాత ఆమెను అర్ధాంతరంగా అన్ని పార్టీల ఆప్షన్స్ ఇచ్చి పార్లమెంట్ నుంచి బహిష్కరించింది ఆమె పోరాట పటిమ చూసి. తర్వాత 15 ఏళ్ళు ఆమె రకరకాల కేసులు పెట్టి కుట్రలు పన్ని 15 ఏళ్ల పాటు ఆమె రాజకీయాల నుంచి బహిష్కరించుకుంటూ రాజకీయాలు పోటీ చేయకుండా చేశారు. కానీ ప్రజా ఉద్యమాల నుంచి వెలివేయలేరు కదా, కనుక ప్రజా ఉద్యమాలు చేసింది ఆమె. ప్రతిదీ కూడా చిన్నపిల్లల హక్కులు ఇచ్చి మొదలు పెడితే ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చింది. వెనిజులాలో వాళ్ళకి వెలిగింది. ఇవాళ ఆ సమాజమే సిగ్గుపడేలాగా, మేము ఎవరినైతే వెలివేశామో ఆ సమాజమే వాళ్ళు సిగ్గుపడేలాగా ఇవాళ ఆ దేశానికి ఇవన్నీ తెచ్చింది అంటున్నాను. ఇవాళ నోబెల్ శాంతి బహుమతి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. దాంతోపాటు ఇది ఒక్కటే మిగిలింది. మిగతా సైన్స్ అన్ని రంగాల్లో బహుమతులు ఆల్రెడీ ప్రకటించారు. చివరి ఆశ ఇది ఉండే. అందుకని ఆమె ఒక మంచి పని చేసింది. ఏంటంటే ఈ బహుమతిని ట్రంప్కి అంకితం చేస్తున్నాను అనేది మంచిది అంటున్నాను. ఎందుకంటే అది ఏమైనా సరే పోటీ పడ్డది. 383 మందిలో ఆయన కూడా పోటీ పడ్డాడు. కనుక ఓ రకం ఇంతమంది మహామహుల మధ్య నెగ్గుకొచ్చిన ఆమె నిజంగా వెనుజులా మన పోరాట పటిమ చూస్తే, మొత్తం చరిత్ర చూస్తే 20 ఏళ్లలో ప్రతి అడుగు కూడా అక్కడ మనం భంగపడుకుంటూ మళ్ళీ ప్రజల్లో గెలవగలిగింది. ప్రజలను సమాయుత్తం చేయడంలో, ప్రజలను ఎకట్టా చేయడంలో చాలా మంచి పాత్ర పోషించింది. అట్లాగే ప్రజాస్వామ్య పోరాటాలకు నోబెల్ బహుమతి ఎప్పుడు కూడా నోబెల్ మనకు కమిటీ ఎప్పుడు కూడా విలువిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజాస్వామ్య హక్కులు అణచివేయబడతాయి అక్కడ ప్రజాస్వామ్య పరిడేళ్ళాలంటే అక్కడి వాళ్ళకు పోరాటాలు చేయాలి. గతంలో మనకు రకరకాల ప్రపంచంలో అనేక పోరాటాలకు కూడా ఈ నోబెల్ శాంతి బహుమతి లభించింది. పోరాట వీరులకు కూడా అట్లాగే వివిధ రంగాల్లో సేవలు చేసి ప్రపంచవ్యాప్తంగా సౌభ్రాతృత్వం, సామరస్యం సాధించిన చాలా మందికి వచ్చింది. ఇది కూడా మంచి బహుమతి అంటున్నాను నేను. మంచి అంటే మొత్తం మీద మంచి వారిని ఎంపిక చేసిన దానిలో కూడా మనకు మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీశారంటున్నారు. మనకు వెనిజులా పోరాటం గురించి మామూలు చదువు, ఆమె గురించి చాలా తక్కువ తెలుసు ప్రపంచానికంతా కూడా. దీంతో ప్రపంచానికంతా కూడా ఆమెను పరిచయం చేసిన భాగ్యం నిజంగా నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మంచిది అంటుంది. రైట్, మరో ఐటెం చూస్తున్నాం. 750 కోట్ల స్థలం కబ్జా అయింది. నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారాహిల్స్లో 5 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. కోర్టులో కేసు నడుస్తుండగానే ఫెన్సింగ్ షెడ్లను నిర్మించారు. రంగంలోకి హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే తంతు కొనసాగుతుంది. గాజుల రామారం, మేడ్చల్లు, తట్టి అన్నారంలోనూ నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ టాపిక్ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి రామ్మోహన్ గారు? అంటే మనోజ్, మనకి వాళ్ళ హైడ్రా సాధిస్తున్న విజయాలలో కొన్ని ఇటువంటి సాధిస్తే మంచిదా. పేదల భూములు, పేదల ఇల్లు కూల్చిన దానికంటే వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల ఆస్తులు రక్షించడం మంచిది అంటున్నారు. ఉదాహరణకు మొన్ననే మన మాదాపూర్లో 36 ఎకరాల భూమిని కోర్టు తీర్పు ద్వారా స్వాధీనం తీసుకుంది. 36 ఎకరాల భూమి 12 మంది రైతులకు ఉంటే రైతులకు న్యాయం చేయాలని నేను కూడా అన్నా. కానీ
ఆ భూమిని కాపాడింది వాళ్ళే కదా! ఒకవేళ బడా భూస్వాములు గనుక చేసిస్తుంటే ఇప్పటికే బిల్డింగులు కట్టేవాళ్ళు. రైతులు గనుక అది చేసుకున్నారు. ఇది కూడా ఇది అట్లా కాదు. రూ. 750,00,00,000 భూమి అయితే పూర్తిగా బడా వ్యాపారులు స్వాధీనం చేసుకున్న భూమి గనుక, అక్రమంగా కబ్జా చేసిన భూమి గనుక దీన్ని స్వాధీనం చేసుకోవడం మంచిది. అట్లాగే మనకి 2 వేరు వేరు చూస్తాయి. మనకు గాజుల రామారపు సంఘటన వేరుగా చూడాలి. కానీ అమ్మిన వాడిని పట్టుకోలే కదా! 10,00,000 చొప్పున ఇళ్ళు అమ్మారు కదా వాళ్ళందరూ. వాళ్ళని పట్టుకోవాల్సి ఉండే. ఆ రూ. 10,00,000 ఎవరు ఇవ్వాలి పరిహారం? కనుక మొత్తం మీద ఆ మొత్తం భూమిలో కొంతవరకన్నా పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా 2 భిన్నమైన కోణాలు. కనుక బడా భూస్వాములు, బడా పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకున్న భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి. ఇది పూర్తిగా అక్రమం. అదే పేదలు ఇల్లు కట్టుకున్న భూములు గాని ఇటువంటి వాటిలలో కనీస న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇప్పుడు 36 ఎకరాల ఆ భూమి మాదాపూర్ భూమి గాని ఇప్పుడు 750 ఇప్పుడు 36 ఎకరాలంటే రూ. 3,600,00,00,000 100 కోట్లకి ఎకరం అంటున్నారు మాదాపూర్ అదైతే. ఇది 750 కోట్లు. అంటే ఇవన్నీ కూడా హైడ్రా సాధిస్తున్న విజయాలుగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వాటికి పోకుండా ఇటువంటి పెద్ద తిమింగలాలను పట్టుకుంటే కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయితే ఆ భూములు దేనికైనా ఉపయోగించు. రకరకాల ఇప్పుడు మనకు పరిశ్రమలు కాకపోతే మౌలిక వసతులు రకరకాల మౌలిక వసతులు కానీ పనికొచ్చే భూములు కనుక లేకపోతే ప్రభుత్వమే దాన్ని వేలం వేసి మరి డబ్బు కూడా సంపాదించవచ్చు. ఇవన్నీ భిన్నమైన కోణాలు కనుక చేస్తే మంచిదంట. అలాగే ఇది హైడ్రా అధికారులకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం తాజాగా అక్కడ ఏదైతే శేర్లింగంపల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో ఆయన కూడా ఈ మధ్య 317 ఎకరాలు కబ్జా చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే 2 రకాలు. శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసన మండలి సభ్యులు కానీ అందరూ కూడా శాసనాలు చేయడంలో నిమగ్నమయ్యే బదులు ఇట్లాంటి భూ కుంభకోణాలు చేస్తున్నాం అర్థమవుతుంది. అంటే వాళ్ళు వాళ్ళ తర్వాత తరం రెండో తరం మూడో నాయకత్వం కూడా మూడో స్థాయి నాయకత్వం కూడా ఈ పని చేస్తుంది. లేకపోతే రాజకీయాల్లో వట్టిగా తిరుగుతూ అల్లాటప్పగా తిరుగుతూ పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ ఎట్లా చేస్తున్నారు, పెద్ద పెద్ద మన బంగ్లాలు ఇట్లా కట్టుకుంటున్నారు అంటే దీని వల్లనే కదా. అందుకని ప్రజాప్రతినిధుల పేర్ల అంటే కౌన్సిలర్ నుంచి మొదలుకొని కార్పొరేటర్ వరకు అట్లానే చిన్న స్థాయి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఈ పనులు చేస్తున్నారు కనుకనే రాజకీయాలు మనగలుగుతున్నారు. ఒక్కటి సక్సెస్ అయితే వాడి జీవితం మొత్తం అయినట్టే లెక్క. రెక్కాడితే కానీ ముక్కాడిన వాళ్ళేమో చాలా మంది ఇవాళ 10,000కు 5,000 కూడా పనిచేస్తూ చేస్తుంటే ఇటువంటి వాళ్ళు ఒకటి సక్సెస్ అయ్యి 100 ఎకరాలు కబ్జా చేసిన అనుకోండి మన జీవితం కాదు మరి అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా బతికేంత వస్తుంది. కానీ వీటిని చూసుకో రాజకీయాల పట్ల మోదీ ఎందుకు పడుతున్నారు అంటే దీని వల్ల పడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు. అంటే ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళకు కూడా లంచాలు ఇస్తున్నారు. ఇందులో 2 ఉన్నాయి. ఇలా పాపం తలా పిడికాడు అన్నట్టు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారుల పాత్ర కూడా ఉంది. అధికారుల పాత్ర లేకుండా ఎట్టి పరిస్థితులలో వేలు వంకర పడితే వెన్న వస్తుంది అన్నట్టు ఎక్కడ ఇట్లాంటి ఉన్నాయో చూపించేది రెవెన్యూ అధికారులు లేకుండా మున్సిపల్ అధికారులే కదా. వీళ్ళు కుమ్ముక్కై ఇద్దరు సంపాదించుకుంటున్నారు. మనం ఏ మున్సిపల్ అధికారిని పట్టుకున్నా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పట్టుకున్నా వందల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర. మనకు బడిలాల్లో ఆస్తులు దొరుకుతున్నాయి చూస్తున్నాం మనం. దానికి ఇవన్నీ ఒక పెద్ద ఒక పెద్ద విషవాలయం ఛేదించాలంటే రాజకీయ నాయకత్వంతో కాదు, పౌర సమాజం ఉద్యమించాలి. దాంతోపాటు కోర్టులు కూడా కొంత కల్పించుకోవాలి. ఇప్పుడు కొన్ని భూములు కోర్టులు రక్షిస్తున్నాయి ప్రభుత్వ భూమిని తీర్పు చెప్పడానికి. ఒక్కోసారి ఈ అధికారులను రాజకీయ నాయకులు కుమ్మకై కోర్టులో తప్పుదారి పెట్టించి కూడా ఆ కేసులు అటుపక్క గెలిపించే ప్రయత్నం చేయొచ్చు. అంటే ప్రభుత్వం పోరాడుతున్న దానికి ఇటు ప్రభుత్వ అడ్వకేట్లు మన అటు భూమి కబ్జా చేసిన వాళ్ళ అడ్వకేట్లు కోర్టును తప్పుదారి పట్టించి ఇచ్చేసిన సందర్భంలో దానికి తగ్గట్టుగా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ అధికారులు సృష్టిస్తారు. అందుకనే ఇది పెద్ద విషయాలయం. రాజకీయము నేరము ఒకటైంది, రాజకీయము ఈ కబ్జాలు ఒకటి కావడం వల్ల సమస్య. చిన్న మామూలు పేదవాడి ఇల్లు కట్టుకుంటే పెద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసి ఇవన్నీ అధికారులు మరి పెద్దవాడి ఇటువంటి కుంభకోణాలు చేస్తే పట్టుకోవడం లేదు. ఇది ఈ రాజకీయాల్లో పెట్టుబడికి పనికొస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళకు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రామ్మోహన్ గారు. ది ఫస్ట్ సెషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ది ఫస్ట్ సెషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.
ఆ, ఈనాడు ఓపెన్ కాలే. ఈనాడు ఓపెన్ చేస్తాం, ఒక్క నిమిషం. నెట్వర్క్ స్లోగా ఉంది, అందుకే పేపర్లన్నీ ఓపెన్ కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ స్టార్టింగ్ వచ్చింది, తర్వాత ఓపెన్ కాలే. ఈ ఐటెం ఉంది, అంజన్ కుమార్. రెడీ. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ ఐటెం చూద్దాం. అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు, ఆయనకు బుజ్జగింపుల పర్వం. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బుజ్జగించినట్లు తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి మల్కాజ్గిరిలో స్థానికేతరుడికి పోటీ చేయలేదా, నాకెందుకు టికెట్ ఇవ్వలేదు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు 200% అన్యాయం జరుగుతుందంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆయన మీడియా సమావేశంలో కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆఫీస్కి వెళ్ళి టీపీసీసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్, అలాగే పొన్నం ప్రభాకర్, వివేక్ మంతుళ్ళు, అలాగే మీనాక్షి నటరాజన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఎలా చూడొచ్చు రామ్మోహన్ గారు, ఆయనకి జూబ్లీ హిల్స్ టికెట్లో నేను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండా, నాకెందుకు టికెట్ ఇవ్వలేదు, గతంలో కూడా చాలా చోట్ల స్థానికేతరులు కాకపోయినా కూడా పోటీ చేశారు, కామారెడ్డి కావచ్చు, మల్కాజ్గిరిలో, మరి నేనెందుకు పోటీ చేయకూడదు, నాకు అవకాశాలు ఉన్నాయి, 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాను అనేసి అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? అంటే మొదటి నుంచి ఆయన ఆశపడుతున్నాడు, డిమాండ్ చేశారు. లోకల్ అంటే మీకు తెలుసా అని పొన్నం ప్రభాకర్ గతంలో ఛాలెంజ్ చేశారు. అట్లాగే ఆయన డైరెక్ట్ గా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నట్టు లెక్క. కామారెడ్డిలో స్థానికేతరుడు ఎవరు పోటీ చేశారు? అటు పక్కన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు పక్కన మనకు పిసిసి అధ్యక్షుడు మనకు రేవంత్ రెడ్డి, ఇద్దరు పోటీ చేశారు కదా. కొడంగల్లో పోటీ చేశారు రేవంత్ రెడ్డి గారు, కామారెడ్డిలో పోటీ చేశారు. అంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టాడు. రెండోది ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీలో అతి స్వేచ్ఛ ఎక్కువ కదా. స్వేచ్ఛ పథకం ఎగిరవేస్తారు. అలకలు సహజమే, మళ్ళీ అలకలు పోయిన తర్వాత మళ్ళీ కలిసిపోవడం సహజమే. చూసాం కదా, మొన్న పొన్నం ప్రభాకర్ను మనకు అల్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్ చూసాం కదా, కలిసిపోయారు. ఇది అంతే. అందుకని నేను ఉద్దేశం సబ్సైడ్ చేయడానికి ఈయనొక్కడే కాదు, ఇంకొకరు కూడా అడిగారు. వారిని కూడా మిగతా మీనాక్షి నటరాజన్ వెళ్ళలే కానీ మిగతా వాళ్ళు పిలిపించి చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్ళి మీనాక్షి నటరాజన్తో సహా చెప్తే మా దానిలో మాకు చాలా ఉంటాయి, నేను ఆశపడ్డం తప్పు కాదు, ఇవ్వలేదు, ఇప్పటికైనా సరే చేస్తాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది నా ధ్యేయము అని డైరెక్ట్ గా ప్రకటించండి, సమస్య లేదు. కొంత ఇటువంటిప్పుడు ఏం చేస్తున్న ఆశావాహులు అధిష్టానం దృష్టికి పోవడానికి కూడా పోటీ పడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే తక్కువేం కాదు. దాని గతంలో 2 సార్లు అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. గెలుపులు ఉన్నాయి కాదని కాదు. కానీ ఈ విషయంలో ఆయన స్థానికుడు కాదనే దానికంటే చాలా వరకు సమయం పాటించే క్రమంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈయనకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు, కాకపోవచ్చు ఆయన దృష్టిలో. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఇవ్వడం కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు 2వ స్థానం, ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తలేదు కనుక మరి 2 సార్లు గతంలో తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు 3వ స్థానం వచ్చిన సందర్భం చూసినాం. కనుక అటువంటి అప్పుడు 2-3 స్థానాల్లో ఉన్న వాడికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కదా. అట్లాగే 3 సార్లు పోటీ చేసిన తాను మన నవీన్ యాదవ్ ఇవాళ 4వసారి పోటీ చేస్తున్నాడు కనుక అది దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గరగా అంటే బీసీ ఓట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ కనుక చూశారు. అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని చల్లార్చడానికి వాళ్ళు వెళ్ళారు, మంచిదే. అంటే కలిసి పనిచేస్తారా లేదా అని సమస్య. ఇప్పుడు మీదికి కడుపులో కత్తులు పెట్టుకుని మీది కవరించుకుంటూ లాపోయింది. ఇప్పుడు చేయాల్సిన పని అంటే అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి అధిష్టానం పోయింది, కానీ నవీన్ యాదవ్ కూడా పోవాలి. నవీన్ యాదవ్ని తీసుకొని పోతే బాగుండేది. నేను ఇందులో లోపం అనిపించింది నాకంటే అభ్యర్థిగా ఎంపికైన నవీన్ యాదవ్ రమ్మని తీసుకొని పోతే కొంతవరకు ఇంకా సబ్సైడ్ అయ్యేది అంటున్నా. పైకి ఇప్పుడు నవీన్ యాదవ్ మీద కోపం అట్లాగే ఉంటది కదా, అను కాదని తను చెడని చెప్పి. అట్లాగే నవీన్ యాదవ్ కూడా ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళని కలుపుకొని పోతే ఇంకా మంచిది అంటున్నాను.
అంటే కలిసి పనిచేస్తే రేపు ఆయన ఓట్లు కొన్ని ఉంటాయి కదా, పూర్తిగా గతంలో ఎంపీగా పనిచేసి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ అందులోకి వచ్చింది కనుక ఆ మాత్రం పలుకుబడి ఉంటది కనుక ప్రతి ఓటును కూడా ఒడిసి పట్టుకోవాలంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు అందరు కలిసిపోయారు కానీ నవీన్ యాదవ్ని కూడా తీసుకొని పోతే బాగుండదు అనిపించింది నాకైతే. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణకు వెళ్దాం. నెక్స్ట్ ఐటెం ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళినట్లు తెలుస్తుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలు చేస్తూ నిలిపివేసిన హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించేటట్లు తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ప్రధానంగా చూసుకుంటే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైపోయింది. ఈ టైంలో హైకోర్టు స్టే ఇచ్చింది జీవో నెంబర్ 9 మీద. ఇందులో హైకోర్టు జోక్యం సరికాదంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలి, అక్కడైనా ఈ కేసుకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 9 మీద గెలవాలనేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి? ఒక రకంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగా ప్రభుత్వం పావులు కలుపుతుందని అంశం. ఎందుకంటే అది అడ్వకేట్ గా 2 విషయాలు చెప్తాను. గతంలో కూడా 2013లో అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఇదే వాదన వినిపించి నెక్కొచ్చారు. అంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దయచేసి మీరు ఆపకండి, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎలక్షన్ జరగనియాలి అని చెప్పి ఒక చిన్న సాంకేతిక అంశంతో వాళ్ళు ముందుకెళ్తే అప్పుడు సక్సెస్ అయ్యారు. కానీ అటువంటి అంశం ముందుకు తీసుకుని మహారాష్ట్రలో ఫెయిల్ అయింది కదా. ఈ తుది తీర్పుకి లోబడే ఉంటదని చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిపితే ఆ ఎన్నికలు కూడా క్యాన్సిల్ చేసింది మహారాష్ట్రలో హైకోర్టు. కనుక దాన్ని బట్టి చూడొచ్చు అంటే ఇది శాశ్వతం కాదని. ఇక పైకి స్పెషల్ పిటిషన్ పోతున్నారంటే కొరిగోతో తలగొప్పుకున్నట్టే లెక్క. ఇప్పుడు ఈ 50% సీలింగ్ ఎవరు పెట్టిండ్రు? సుప్రీంకోర్టే కదా పెట్టింది. పోయి పెట్టిన చోటికే పోయి మీరు పెట్టిండ్రు కానీ దాన్ని అధిగమిస్తాం అక్కడ కోర్టు వద్దంటుంది అంటే ఏమన్నట్టు? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించండి అని చెప్పు కదా. అట్లా కాక జీవో నెంబర్ 9 దానికి 5వ తరమే లేదు. ఎందుకంటే మనకు 2 బిల్లులు పాస్ కాలేదు కదా. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు, అట్లాగే ఈ పక్కన మన గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు, చట్ట సవరణ బిల్లు కూడా సాధ్యం కాలేదు. గవర్నర్ సంతకం పెట్టలేదు. గవర్నర్ సంతకం పెట్టకుండా డీమ్డ్ అని చెప్పి తమిళనాడు ఉదాహరణ చూపించే ప్రయత్నం. అంటే 2 సాంకేతిక కారణాలు చూపెడతారు. తమిళనాడు గవర్నర్ కు ఇచ్చిన ఆదేశాలు లేకుండా ప్రభుత్వానికి ఇచ్చిన ఊరట, సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని చూపెడతారు. రెండో సాంకేతిక కారణం, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ హైకోర్టు ఆ వెసులుబాటు ఇచ్చింది హైకోర్టు అటుక. అంటే మీరు నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ ప్రకటించకండి, నోటిఫికేషన్ ఇవ్వకండి అని చెప్పి ఒక మాట అప్పుడే అని ఉంటే ఈ తప్పు జరగకపోయేది కదా. 29 సెప్టెంబర్ నాడే రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాళ్ళు అన్నారు పిటిషనర్లు, అయ్యా మీరు ఇప్పుడు ఇస్తున్నారు 8వ తేదీ వాయిదా పెడుతున్నారు, ఆ లోపల వాళ్ళు షెడ్యూల్ ప్రకటిస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు అని కూడా చెప్తే కూడా వినకుండా హైకోర్టు తాత్సార్యం చేసింది. మొన్న కూడా అంతే రెండో రోజు దాకా ఆగి స్టే ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏముందంటే స్టే ఇస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక దిప్పుడు కాల మార్చిపోలే కనుక స్టే ఇచ్చింది కానీ జీవో నెంబర్ 9 రద్దు కాలేదా అంటున్నారు. అదే ఇప్పుడు మరణ శాస్త్రం అంటుంది. స్టే ఇచ్చింది కానీ జీవో నెంబర్ 9 రద్దు కాలే కదా, ఇంకా మొత్తం కొట్టేలే కదా. కొట్టేని జీవో గురించి వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో వాదిస్తే మళ్ళీ వెనక్కి పోమంటారు. ఎప్పుడైతే నాకు సుప్రీంకోర్టులో నాకు అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ వెనక్కి పోమంటారు. గతంలో పిటిషనర్ కొత్తగా పిటిషన్ వేస్తే గోపారెడ్డి కానీ వెనక పోమన్నారు కదా, ఇప్పుడు ఇది అంతే అవుతారు. కానీ రెండోది ఒకటి విచారించాలనుకోండి, మరి జీవో నెంబర్ 9 ఇట్ సెల్ఫ్ రాంగే కదా. సేమ్ హైకోర్టు అన్న మాట్లాడింది అనుకోండి, అంటే హైకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చేదాకా ఆగితే బాగుండేది. ఈ తీర్పు వచ్చేదాకా కాకుండా 6 వారాలు టైం ఇచ్చారు కదా, 6 వారాలు కాకపోతే 8 వారాలు పడుతుంది. ఈ తీర్పు ఇచ్చేదాకా ఆగిన తర్వాత జియో నెంబర్ 9 కొట్టేస్తే అక్కడికి పై కూడా వేరే ఉంటుండే. కొట్టేయక ముందు పోతున్నారంటే సగంలో పోయినట్లు లెక్క. హైకోర్టులో తేల్చుకోమని సుప్రీంకోర్టు ఇస్తాను నా ఊహ, అంటే నా ప్రిడిక్షన్. రెండోది ఒకవేళ వాడే విచారించామనుకోండి అసలుకే మోసం వస్తుంది. ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డ తర్వాత జియో నెంబర్ 9 చెల్లదు కదా. కనీసం హైకోర్టు తప్పు చేసిందని పోవడానికి కూడా వీలేని పరిస్థితి అవుతుంది. కనుక ఇది కొంత సాహసమే అనుకుంటున్నాను నేను. కానీ ఇవన్నీ మొత్తం ఏంటంటే అన్ని వేదికలను ఆశ్రయించాం, అన్ని పనులు చేశాం, చివరికి కాలేదు అని చేతులు ఎత్తేయడానికి ఈ ప్రభుత్వం మొత్తం నాటకం ఆడుతుందని నేను అంటాను. రైట్.
నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్దాం. నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రిమండలి. రైడెన్కు రైట్ అంటూ టాప్ హెడ్లైన్ చూస్తున్నాం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో. విశాఖలో 87,520 కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ప్రారంభించాం. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపాం. పంచాయతీ క్లస్టర్లు రద్దు, 4 గ్రేడ్లుగా పంచాయతీలు విభజన, 1.27 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 78,771 మంది ఉద్యోగాలకు కల్పించనున్నాం రాష్ట్రంలో. అలాగే మంత్రిమండలిలో పలు కీలక నిర్ణయాలకు కూడా నిన్న ఆమోదం తెలపడం జరిగిందంటూ కూడా సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు. అలాగే P4 అంటే 70 కాదు, చేయుత ఇథనాల్ ప్లాంటుతో పర్యావరణానికి మేలు. నెల్లూరు జిల్లాలో 3 ప్రాజెక్టులు కూడా చంద్రబాబు దీనికి సంబంధించినటువంటి నిన్న క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ప్రధానంగా ఈ వార్త మనకు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో హైలైట్ అవుతుంది. ఈ వార్త గురించి ఏం చెప్తారు? ఇల్లు అలికారు, పండగ కావాలంటున్నాను నేను. 1,17,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఆహ్వానిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. తీర్మానం చేయగానే అన్ని రావు, కానీ విశాఖపట్నం మాత్రం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది గూగుల్ పెద్ద క్యాంపస్ ఏదైతుందో పెడతా అంటున్నారు వాళ్ళు, అది మంచిది అంటున్నారు. రెండోది ఏంటంటే మున్సిపాలిటీలు వీటిల్లో కూడా పంచాయతీలలో కొంచెం మార్పు చేశారు. ఎక్కువ పేర్లు పెడితే సరైనది కాదు. ఇప్పుడు అర్బన్ ఒకటి ఉన్నది, ఇప్పుడు రూర్బన్ అని పెట్టారు. 10,000 దాటిన పంచాయతీలను రూర్బన్ పంచాయతీలు అన్నారు. గతంలో నగర పంచాయతీ, ఇట్లాంటి దుష్ట సమాసాలు పెట్టి చాలా ఫెయిల్ అయ్యారు వీళ్ళందరూ కూడా. నగరం పంచాయతీ ఒకటి ఉండదు. పంచాయతీ అంటే చిన్నది, నగరం అంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది. ఈ రెండింటి కలిపి దుష్ట సమాసం చేసి నగర పంచాయతీని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరే పెట్టారు నగర పంచాయతీలని. నగర పంచాయతీలు తెలంగాణలో లేవు, అన్ని అయితే పంచాయతీలు మున్సిపాలిటీ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఒకటి అంటే సంకర పదం అంటారు దీన్ని. సంకర పదం అంటే రూర్బన్ అన్నాడు. అర్బన్ అంటే పూర్తిగా పట్టణం, రూర్బన్ అంటే కొంత రూరల్ బేస్, పట్టణం బేస్. యాక్చువల్ గా వీళ్ళందరూ జిమ్మికులు చేస్తున్నారు తప్ప అసలు మున్సిపాలిటీగా ప్రకటించడానికి కానీ సిటీగా ప్రకటించడానికి కానీ చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అనేది వీళ్ళు తెలుస్తున్నాయో లేవో తెలియదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మున్సిపాలిటీ ప్రకటించడానికి ఆ ప్రజలు 70% వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి. వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్న వాళ్ళు అప్పుడు మాత్రమే మున్సిపాలిటీగా ప్రకటించాలి. రాజకీయం కోసం ప్రతిదీ మున్సిపాలిటీ ప్రకటించలేమన్నట్టు ఇదే అంతే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రయోగం చేసి రూర్బన్ అని చెప్పి 10,000 దాటిన జనాభాని అంతా రూర్బన్ పంచాయతీలుగా చేస్తున్నారు. సరే, పేదేం పెట్టుకున్నా కూడా అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి. స్థానిక ప్రభుత్వాలను అశ్రద్ధ చేసి ఈ పేర్లతో జిమ్మికులు చేస్తే లాభం లేదు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో 50% నిధులని గ్రామాల్లో పట్టణాల్లో ఖర్చు చేయాలని మా డిమాండ్. గ్రామాల్లో పట్టణాల్లో ఖర్చు చేయకుండా నివాసయోగ్యమైన గ్రామాలు, నివాసయోగ్యమైన పట్టణాలు, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించకుండా వీళ్ళంతా జిమ్మికి చేస్తే లాభం లేదు. స్వంత వనరులు కూడా చేసుకోవాలి. ఇప్పుడు పంచాయతీలు కూడా ఏం చేయాలంటే స్వంత వనరులు అభివృద్ధి చేసుకోవాలి, ప్రభుత్వాల మీద ఆధారపడాలి. కనుక చాలా అభివృద్ధి చెందిన సమాజాల్లో, ముఖ్యంగా దేశాల్లో మనకి ఈ పంచాయతీలు స్వయం సమృద్ధి కావడమే కాకుండా కేంద్రం మన రాష్ట్రాలు ఏముంటే అవి సగం బడ్జెట్ అక్కడ కేటాయిస్తున్నారు. మన దేశంలోనే మంచి ఉదాహరణ కేరళ. మన పంచాయతీరాజ్ వ్యవస్థకు కానీ మున్సిపల్ వ్యవస్థకు కానీ తన రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ సింహభాగం 40 నుంచి 50% దాకా పంచాయతీలకు మున్సిపాలిటీ కేటాయిస్తుంది మొత్తం ఆ భాగాన్ని. అది కాదా చేయాల్సిందే అంటున్నాను. ఎంతసేపు వీళ్ళు బిచ్చమడుకునే వాళ్ళుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో ఇచ్చేవాళ్ళుగా ఉండకుండా వాళ్ళ పన్నుల్లో వాటా ఇవ్వాలి. అధిక శాతం ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళ సమస్యలు అక్కడ ఉంటాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధి పెద్దది, వాళ్ళు ఆ పని చేయాలి. కానీ కింది స్థాయిలో పంచాయతీలో, మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు కల్పించడానికి కానీ, ముఖ్యంగా రోడ్లు, వీధి దీపాలు, మురిక్కాలు ఈ మెయింటైన్ చేయడానికి అవసరమైన వనరులు ఇవ్వాలి, అవసరమైన సహాయం చేయాలి. అప్పుడు మాత్రమే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నివాసయోగ్య గ్రామాలుగా తయారవుతాయి. లేకపోతే నరకాలుగా మారే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనకు సంబంధించినటువంటి ఒక ఐటెం హైలైట్ అవుతుంది. నారా భువనేశ్వరి నిన్న అవార్డు అందుకున్నారు. ఆ అవార్డుకు సంబంధించినటువంటి మనం ఈ టాపిక్ చూస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక అవార్డుని ఆమె దక్కించుకున్నారు. ఆ ఐటెం కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్నట్లు ఉంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి? ఆమె హెరిటేజ్ సంస్థలు నిర్మిస్తున్నారు. ఎన్నో వేల కోట్లకు సంబంధించినటువంటి హెరిటేజ్ ద్వారా, ఒక సంస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇట్లాంటి వాటిల్లో కూడా ఆమెకి గతంలో కూడా అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గారు అవార్డు అందుకున్నారు. దీని గురించి ఏం చెప్తారు?
ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ముఖ్యంగా డైరీ మెయింటైన్ చేయడంలో, డైరీ ఫామ్ నడపడంలో, డైరీ ఉత్పత్తులు అమ్మడంలో చాలా ప్రగతి సాధించిందని చెప్పి అవార్డు ఇచ్చారు కనుక మంచిదే. మిగతా మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా అందుకోవాలని ఆకాంక్ష కలిగితే ఒక ఐకాన్ గా, ఒక సక్సెస్ స్టోరీగా ఆమె కనపడుతుంది కనుక ఆమె జీవితాన్ని ఆదర్శం తీసుకొని మిగతా పారిశ్రామికవేత్తలు, చిన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టే వాళ్ళకి కూడా ఒక ఆదర్శం అంటున్నాను. మంచిది. నారా భువనేశ్వరి గారికి అవార్డు వచ్చినందుకు మన బీఆర్కే ఛానల్ తప్పని కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఇటువంటి దాన్ని కింది స్థాయిలో యొక్క ప్రోత్సహించాలంటున్నాం. ఎట్లాగో భువనేశ్వరి గారు ఏ రకంగా చూసినా ముఖ్యమంత్రి భార్యగా, అంటే ముఖ్యమంత్రి భార్యగా అంటే ఒక పారిశ్రామికవేత్తగా తీసేయడానికి వీల్లేదు ఆమె. అందుకని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏమంటారు, నేనేమో రాజకీయాలు చేస్తున్నాను, నా భార్య సంపాదనతోనే ఆమె సంపాదిస్తూ నేను ఖర్చు పెడుతున్నాను 2-3 సార్లు అన్నాడు. నిజమే కదా మరి. ఆమెమో ఆ హెరిటేజ్ సంస్థ సంపాదిస్తుంటే అందులో ఈ ఖర్చు పెట్టి నేను రాజకీయాలు చేస్తున్నాను, ప్రజా జీవితాలు ఉన్నా అని చెప్పి ఎన్నోసార్లు ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉన్నట్టే ఆ జీవితం వెనుక భువనేశ్వరి గారు ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది సార్థకం అంటున్నారు. అందుకని ఈ అవార్డు రావడం ఆమెకే కాదు కారణం ఆ రాష్ట్ర ప్రజలకి, అట్లాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రకంగా అది స్ఫూర్తినిచ్చేది అంటున్నాను. ఎందుకంటే తన భార్య ఆ రకంగా ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగింది కనుక నేను వాళ్ళు అవార్డు ఇచ్చారు. అది మిగతా మహిళలు, రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా, తెలుగు మహిళలందరూ కూడా మంచి ఒక ప్రోత్సాహం ఇచ్చేదని. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాల్టి దినపత్రికలో వచ్చినటువంటి అంశాలను మీరు విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.